తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలలో దర్శనాలకు బ్రేక్ పడింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు. గ్రహణం ముగిశాక ఆలయ సంప్రోక్షణ అనంతరం యథావిధిగా దర్శనానికి అనుమతినిస్తారు. ఇవాళ రాత్రి 10 గంటలకు 10:52 చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 12:45 గ్రహణం విడుస్తుందంటున్నారు పండితులు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా అన్ని ప్రధాన ఆలయాలను మూసివేస్తున్నారు. తిరుమలలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 2 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ అనంతరం సుప్రభాత సేవ, తోమాల సేవ అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సంబంధించి కొన్ని సూచనలు, ముఖ్యంగా చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయము మూసివేయబడి ఉంటుంది. గ్రహణ సందర్భంగా మనము అన్నపానీయాల వితరణ చేయడానికి వీలు లేదు కాబట్టి అన్నప్రసాదం కాంప్లెక్స్లోనైనా, క్యూ లైన్లోనైనా, కంపార్ట్మెంట్లోనైనా మనము అన్నప్రసాదాల వితరణ జరగదు కాబట్టి ఎవరిని కూడా కంపార్ట్మెంట్లో ఉంచుకోవడం ఉండదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి శ్రీవారి ఆలయం మూసివేయడమే పాటుగా మనకు మామూలుగా వేచి ఉండే కంపార్ట్మెంట్స్లో కూడా ప్రవేశం లేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దానికి అనుగుణంగా వారు మార్పు చేసుకోవాలని కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమలలో వారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వారికి అత్యంత కనీస సౌకర్యాలలో ఒకటైనటువంటి అన్నపానీయాల వితరణ అందుబాటులో ఉండదు కాబట్టి గ్రహణ సందర్భంగా ఈ విషయాన్ని భక్తులందరూ కూడా మననంలో పెట్టుకోవాలని చెప్పేసి వారిని పదే కోరుకుంటున్నాను. ఇక అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రికి రాఖీ పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. అయితే చంద్రగ్రహణం కారణంగా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు అమ్మవారి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. తెలంగాణ తిరుపతి యాదాద్రిలో రాఖీ పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 2:30 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. మంగళవారం ఉదయం 4 గంటల తరువాత యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయి. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలను మూసివేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భక్తులు తమ ప్రయాణాన్ని మార్చుకోమని దేవాలయాల అధికారులు చెబుతున్నారు. టీటీడీ జేఈఓ అదే విషయాన్ని ఇంతకుముందు చెప్పారు, మనం చూస్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి కావడంతో సహజంగా రాఖీ పౌర్ణమి రోజున భక్తుల ఆలయాలకు ఎక్కువగా వెళ్తారు రోజు కంటే. కానీ ఈరోజు చంద్రగ్రహణం కూడా కావడంతో మధ్యాహ్నం నుంచే చాలా ఆలయాలను మూసివేస్తున్నారు. ఇటు విజయవాడ, యాదాద్రి, తిరుమలలో ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం నుంచి మూసివేస్తారు. అలాగే విజయవాడ, ద్వారకా, తిరుమలలో కూడా మధ్యాహ్నం నుంచి ఆలయాన్ని మూసివేస్తారు చంద్రగ్రహణం కారణంగా. ఇప్పటికే ఆయా ఆలయాల దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది రాఖీ పౌర్ణమి కావడంతో. అయితే మధ్యాహ్నం నుంచి ఆలయాలను మూసివేసి రేపు ఆలయాల సంప్రోక్షణ అనంతరం, గ్రహణం విడిచాక ఆలయాల సంప్రోక్షణ అనంతరం తిరిగి ఆలయాలను తెరుస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా అన్ని ప్రధాన ఆలయాలను మూసివేస్తున్నారు. విజయవాడ, యాదాద్రి, ద్వారకా, తిరుమల ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. విజయవాడ కూడా భక్తులు రోజు కంటే ఈరోజు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. అయితే అమ్మవారి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం వరకే తెరిచి ఉంచుతారు. గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి రేపటి వరకు అమ్మవారి ఆలయాన్ని మూసివేసి రేపు సంప్రోక్షణ అనంతరం మళ్ళీ తిరిగి తెరుస్తారు.